కొంచెము నాట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. వారిని పుట్టుదండిలో ఈరోజు రమ్మన్నాము. సాధారణంగా ప్రతి సంవత్సరం చేస్తే పోయిన సంవత్సరం జనవరిలో టెస్ట్ చేసాము. అదేవిధంగా ఈ సంవత్సరం టెస్ట్ చేసాము. ఇప్పుడు ఒకటి రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. సిటీ స్కాన్లో కూడా బాగానే ఉంది. యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. పెద్ద సమస్య లేదు, తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏమి లేదు. మిగతా ప్రతి రిపోర్ట్లు రేపటికి వస్తాయి. దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వగలం. ప్రస్తుతానికి మిగతా రిపోర్ట్స్ లెవెల్ ప్రకారం హార్ట్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి అన్నీ బాగున్నాయి. మిగతా పూర్తి సమాచారం మనం రేపటిలో వస్తుంది. మిగతా ప్రతి టెక్నిక్ ఎనాలిసిస్ అవుతున్నాయి. రిపోర్ట్ వస్తాయి. ఏమేమి టెస్ట్ చేస్తారు ఇక్కడ? రొటీన్గా అన్ని సమస్యలు జనరల్ చెకప్ లాగా యాన్యువల్ చెకప్ లాగా 10 వ్యక్తికి చేసాం. ఎగ్జామినేషన్, షుగర్ పరీక్ష, పరీక్ష, కొలెస్ట్రాల్, అదేవిధంగా బ్లడ్లో హోమోసిస్టమ్ కానివ్వండి, అది థెరపీ డాక్టర్ అంటే మెదడుకు గుడివారాలు రకాల థెరపీ డాక్టర్ స్టడీ, ఈకోకార్డియోగ్రామ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ టెస్ట్, అదేవిధంగా ఇతర టెస్టులు అంటే పాజిటివ్ సంబంధించిన టెస్ట్ పిఎస్సీ కానివ్వండి, మిగతా టెస్టులన్నీ ఒకే చేశారు. ఎంఆర్ఐ టెస్ట్ చేసి ఎంఆర్ఐ అవసరం లేదు వారికి. సిటీ స్కాన్లో బాగా ఉంది కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఊపిరితిత్తులో మంట అని అఫీషియల్గా సమాచారం వారు ఏమన్నారంటే ఊపిరితిత్తులో మంట అంటున్నారు. కొంచెం ఇబ్బంది పోతుంది మంట అంటున్నారు వారు. వారికి కొన్ని ఇన్ఫెక్షన్ ఉంది. తగ్గుడు వారికి కొన్ని సంవత్సరం మనకు తెలిసి న్యూమోనియా వచ్చి తగ్గిపోయింది. ఈ సంవత్సరం శీతాకాలంలో ఎలర్జీ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. సైన్సైట్స్ కానివ్వండి, బ్రాంకైటిస్ వస్తూ ఉంటుంది. దానికి యాంటీబయాటిక్ కాకుండా స్టార్ట్ చేసాము. 4 రోజు కొంత రెస్పాన్స్. ఎక్కడ సార్ ఇన్ఫెక్షన్? ఇన్ఫెక్షన్ ఎక్కడ?